బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా పవర్ఫుల్. ఏపీలో ఏ మూలకు వెళ్ళినా ఆ బ్రాండ్తో జనం క్యూ కడతారు. కానీ సొంత కార్యక్షేత్రంలో మాత్రం తన మాటకు కనీస విలువ లేకుండా పోతుందట ఆ రాజకీయ వారసుడికి. నియోజకవర్గంలో తాను చెప్పిన పని ఏదీ జరగదు. పైగా ఇందుకు పనిచేయడం లేదు అని టీడీపీ అధిష్టానం ఫైరింగ్. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత అన్నట్టుగా ఉన్నటువంటి ఆ నాయకుడెవరు? ఇందుకు ఆ పరిస్థితి వచ్చింది. చూద్దాం. కలిసుంటే కలదు సుఖం అంటూ కూటమి పెద్దలు పై స్థాయిలో ఎన్ని చెబుతున్నా క్షేత్రస్థాయికొచ్చేసరికి కొన్ని చోట్ల వ్యవహారం కాస్త తేడాగానే కనిపిస్తోంది. పోనీ ఎవరో ఒకరు రాజీపడి పనిచేద్దామన్నా చాలా నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి ఉండడం లేదట. ఎవరి డామినేషన్ ఉంటే వాళ్లు పైచేయి కోసం ప్రయత్నిస్తూ అవతలి వాళ్లను తొక్కేస్తున్నారన్న చర్చలు జరుగుతున్నాయి రాజకీయ వర్గాల్లో. ఈ లిస్టులో చేరిన మరో నియోజకవర్గం ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడి నుంచి బీజేపీ తరపున గెలిచిన సత్యకుమార్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. అటు టీడీపీ ఇన్ఛార్జిగా పరిటాల శ్రీరామ్ పనిచేస్తున్నారు. ఈ క్రమంలో పరిటాల వర్గంలో ఇప్పుడు తీవ్ర అసహనం పెరుగుతోందట. పార్టీ కోసం భుజాలు అరిగేలా, వెనక ఖజానా తరిగేలా పనిచేసినా చివరికి ఒరిగేదేమీ లేదన్న అసంతృప్తి పెరుగుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇదే తరహా వాతావరణం ఉన్న మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ధర్మవరంలో పరిటాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉందన్న చర్చలు నడుస్తున్నాయి. అధిష్టానం చెప్పిందన్న ఏకైక కారణంతో శ్రీరామ్ తన సొంత నియోజకవర్గాన్ని వదిలేసి 7 ఏళ్లుగా ధర్మవరంలో పనిచేస్తుంటే ఇప్పటి వరకు పార్టీ చేసిందేంటన్న ప్రశ్నలొస్తున్నాయి. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర, ఎమ్మెల్యే పరిటాల సునీత వారసుడిగా పొలిటికల్ అరంగేట్రం చేసిన శ్రీరామ్ 2019లో సొంత నియోజకవర్గం రాప్తాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక రాప్తాడులో తానేంటూ నిరూపించుకోవాలనుకున్న సమయంలో టీడీపీ అధిష్టానం ఆయన్ని ధర్మవరం పంపింది. అటు రాప్తాడులో పరిటాల సునీత ఇన్ఛార్జిగా కొనసాగారు. తీరా 2024 ఎన్నికల సమయానికి కూటమి పొత్తుల్లో భాగంగా బీజేపీ కోటాలకు వెళ్లింది ధర్మవరం. సత్యకుమార్ను రంగంలోకి దించింది ఆ పార్టీ. దీన్ని క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకించినా కూటమి ధర్మం ప్రకారం శ్రీరామ్ పనిచేశారని, అయినా సరే కనీస గుర్తింపు లేకుండా పోయిందన్నది ఆయన అనుచరుల ఆవేదన. అటు ధర్మవరం ఎమ్మెల్యేగా గెలిచిన సత్యకుమార్ చంద్రబాబు కేబినెట్లో మంత్రయ్యారు. ఇక అప్పట్నుంచి ధర్మవరం బీజేపీ హోల్డ్లోకి వెళ్లిపోయింది. స్థానికంగా ఉన్న కొంతమంది వైసీపీ నేతలు సైతం కాషాయ కండువాలు కప్పుకున్నారు. అదే సమయంలో ప్రతిపక్షం వైసీపీ టార్గెట్గా పనిచేయాల్సిన నాయకులు కొందరు మిత్రపక్షం టీడీపీ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో ఎక్కడా ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ నాయకులకు పని జరగకుండా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో శ్రీరామ్ అధిష్టానం దగ్గరికి వెళ్లి కార్యకర్తలు పడుతున్న ఇబ్బందుల్ని ఏకరువు పెట్టారట. అయినా పరిస్థితిలో పెద్ద మార్పు లేకపోగా గతంలో టీడీపీ నాయకుల్ని ఇబ్బంది పెట్టిన వారిని బీజేపీలోకి చేర్చుకోవడంతో పుండు మీద కారం చల్లినట్లు ఫీలవుతున్నారట. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక నియోజకవర్గం కోసం బీజేపీతో విభేదాలు తెచ్చుకోవాలని టీడీపీ అధిష్టానం భావించడం లేదు. దీన్ని గమనించిన పరిటాల శ్రీరామ్ ప్రజల మధ్య ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి గ్రామం తిరుగుతూ ప్రజల ఇబ్బందులకు సంబంధించిన అర్జీలు స్వీకరించారు. ఇందులో సగానికి పైగా తేలిగ్గా పరిష్కరించదగ్గవే అయినా అధికారులు మాత్రం బీజేపీ నేతలు చెబితేనే అంటున్నారట. దీంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని లీడ్ చేస్తూ కూడా ఇక మా మాటకు విలువే ఉందని టీడీపీ నాయకులు వాపోతున్నారు. ఈ సంకటాలన్నీ ఇలా ఉంటే ఆ మధ్య పరిటాలకు టీడీపీ అధిష్టానం నుంచి నోటీసొచ్చింది. నియోజకవర్గంలో ఎందుకు గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం లేదో వివరణ ఇవ్వమన్నది దాని సారాంశం. అందుకు శ్రీరామ్ కూడా గట్టి సమాధానమే ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రజలు, కార్యకర్తలు సమస్యలు చెప్పుకుంటే వాటిలో కొన్నైనా పరిష్కరించాలి. ఇప్పటి వరకు ఇచ్చిన అర్జీలకే దిక్కులేదు, ఇంతకంటే ఇంకేం చెయ్యాలని రిప్లై ఇచ్చినట్టు తెలిసింది. అదే సమయంలో ఆర్డీఓ, డీఎస్పీ ఆఫీసుల చుట్టూ శ్రీరామ్ స్వయంగా తిరిగితే తప్ప పనులు కావడం లేదట. పైగా బీజేపీ నేతల వద్దకు వెళితే త్వరగా పని అవుతుందన్న భావన స్థానికంగా పెరిగిపోతుండడం పరిటాలకు ఇబ్బందికరంగా మారుతోందని అంటున్నారు. దీంతో ఇప్పుడైనా పొలిటికల్గా ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటు టీడీపీ అధిష్టానాన్ని ధిక్కరించలేరు, అలాగని బీజేపీ మీద రివర్స్ అటాక్ చేయలేరు. ఎటూ కాని సంకట స్థితిలో ఉన్నారట పరిటాల వారసుడు.